ఫ్యాక్ట్ నెంబర్ 1. జపాన్లోని టోక్యోలో రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకెన్ ఆర్డర్స్ అని ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్లో మనం ఇచ్చిన ఆర్డర్స్ కాకుండా వేరే ఆర్డర్స్ని మనకు సర్వ్ చేస్తుంటారు. ఇది వాళ్ళు కావాలని చేయడం లేదు. కాకపోతే ఇక్కడ పనిచేసే వెయిటర్స్ అందరూ డిమెంటియా అనే డిసీజ్తో బాధపడుతున్న పేషెంట్స్. ఈ డిసీజ్ వల్ల వారికి మెమరీ లాస్ ఉండటంతో కస్టమర్స్ ఆర్డర్ చేసిన డిష్ కాకుండా వేరే డిష్ని ఎక్కువగా సర్వ్ చేస్తుంటారు. స్టాటిస్టిక్స్ ప్రకారం దాదాపు 37% ఆర్డర్స్ తప్పుగా వస్తాయి. అయినా కస్టమర్స్ దీన్ని ఒక తప్పులా కాకుండా ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ లాగా తీసుకొని ఆనందంగా ఆ ఆర్డర్ ని వాళ్ళు తీసుకుంటారు. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే జపాన్ లో పెరుగుతున్న వృద్ధ జనాభాలో డెమెంటియా సమస్యలపై అవగాహన కలిగించడం కోసమే. ఈ రెస్టారెంట్ పర్మనెంట్ గా కాకుండా పాపప్ ఫార్మాలిటీస్ లో మెయింటైన్ చేయబడుతుంది. అంటే స్పెషల్ కేసెస్ లో మాత్రమే టెంపరీగా ఓపెన్ చేస్తారు. దీనివల్ల డెమెంటియా బాధితులకు ఆత్మవిశ్వాసం, సమాజంలో భాగస్వామ్యం కలుగుతుంది. ఈ ఫీలింగ్ మిగతా దేశాలకు స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా ఇలాంటి ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి. ఒకసారి ఈ అబ్బాయిని చూడండి. డాక్టర్ అతని చేతులు కాళ్లను గాల్లోకి లేపినా అతను ఒక విగ్రహం లాగా కదలకుండా ఉన్నాడు. ఇది ఎన్సెఫలైటిస్ లెథార్గికా అనే ఒక డెడ్లీ న్యూరో ఇన్ఫ్లమేటరీ డిసీజ్. ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఈ భయంకరమైన డిసీజ్ దాదాపు 40 కంట్రీస్ లో 5 లక్షల మందికి పైగా ప్రజలను ప్రభావితం చేసి వారిని బతికుండగానే రాతి విగ్రహంలాగా మార్చేసింది. స్టార్టింగ్ లో ఈ డిసీజ్ నార్మల్ గా కోల్డ్, ఫీవర్ లాంటి నార్మల్ సింటమ్స్ ని మాత్రమే చూపిస్తుంది. కానీ స్లోగా ఈ వైరస్ పేషెంట్ మెదడులోని లోతైన భాగాలకు చేరుకొని అక్కడ చాలా వాచేలాగా చేస్తుంది. దీనివల్ల మెయిన్ గా సబ్స్టెంటియా నిగ్రా అనే ఒక భాగం డ్యామేజ్ అవుతుంది. దీంతో డోపమైన్ ప్రొడ్యూస్ అవ్వడం స్లో అవుతుంది. దీనివల్ల బాడీ మూవ్మెంట్స్ అండ్ బిహేవియర్ మీద డైరెక్ట్ గా ఎఫెక్ట్ పడుతుంది. పేషెంట్స్ కి సెవియర్ డల్నెస్, స్లోగా కదలడం అండ్ కళ్ళు పైకి లేపడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ వైరస్ స్లీప్ సైకిల్ అండ్ ఎమోషనల్ కంట్రోలింగ్ అండ్ హైపోథాలమస్ ను కూడా దెబ్బతీస్తుంది. దీనికి రిజల్ట్ గా పేషెంట్ కి భయంకరమైన నిద్ర వస్తుంది. ఈ వైరస్ లాస్ట్ స్టేజ్ ను పోస్ట్ ఎన్సెఫలైటిస్ పార్కిన్సానిజం అని అంటారు. ఈ స్టేజ్ లో బాడీ మజిల్ మూవ్మెంట్స్ ఎంత విపరీతం అయిపోతాయంటే పేషెంట్ కంప్లీట్ గా బతుకున్న శవం లాగా కదలకుండా ఒక విగ్రహం లాగా మారిపోతాడు. కోవిడ్-19 తో ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మందికి పైగా మరణించిన దాని డెత్ రేట్ కేవలం 1.4% మాత్రమే. కానీ ఈ వ్యాధి డెత్ రేట్ చాలా భయంకరమైనది, 40%. అంటే ఈ వైరస్ సోకిన ప్రతి 100 మందిలో 40 మంది ఖచ్చితంగా చనిపోతారు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే 1930ల నాటికి ఈ వైరస్ తనంతటా తానే ప్రపంచం నుండి మాయమైపోయింది. ఇది మెడికల్ సైన్స్ కి ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. దీనికి సమాధానం ఇప్పటికీ సైంటిస్టులు వెతుకుతూనే ఉన్నారు. మన భారతదేశంలో ఇప్పటి వరకు 85 మంది చెస్ గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు. వారిలో చాలా మంది తమిళనాడుకు చెందినవారు. అందులోనూ చెన్నైలోని వేలమ్మల్ విద్యాలయం ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఎందుకంటే ఇప్పటి వరకు చెస్ లో వచ్చిన 85 గ్రాండ్ మాస్టర్స్ లో 21 మంది ఈ స్కూల్ నుంచే వచ్చారు. అందుకే దీనిని ఇండియన్ చెస్ ఫ్యాక్టరీ అని కూడా పిలుస్తారు. గుకేష్, రమేష్ బాబు లాంటి వరల్డ్ చెస్ ప్లేయర్స్ కూడా ఇక్కడి నుంచే వాళ్ళ జర్నీని స్టార్ట్ చేశారు. ఈ స్కూల్లో స్టూడెంట్స్ కు టాప్ లెవెల్ చెస్ కోచింగ్, ఫైనాన్షియల్ సపోర్ట్, క్యాష్ ప్రైజ్, అలాగే చదువులో ప్రత్యేక సహకారం అందిస్తారు. ప్రతిభావంతులైన పిల్లలు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆడేందుకు స్కూల్ వెంటనే వారికి అవసరమైన రిసోర్సెస్ ని అందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, గుకేష్ కి ఒకసారి 17 లక్షల సూపర్ కంప్యూటర్ అవసరమైనప్పుడు స్కూల్ కేవలం 2 రోజుల్లోనే ఆ మొత్తం అమౌంట్ ని కలెక్ట్ చేసి ఇచ్చింది. అతని విజయాలకు గౌరవంగా స్కూల్ మెర్సిడెస్ బెంజ్ కారును కూడా బహుమతిగా ఇచ్చింది. ఇది స్టూడెంట్స్ కోసం వారు చూపించే డెడికేషన్ ని తెలియజేస్తుంది. వేలమ్మల్ స్కూల్ స్టూడెంట్స్ చెస్ లో ప్రపంచంలో వరుసగా విజయాలు సాధిస్తున్నారు. ఈ స్కూల్ 5 సంవత్సరాలు వరుసగా వరల్డ్ స్కూల్ చెస్ ఛాంపియన్ గా గెలిచింది. 2024-25 లో గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్ గా ఉండగా ప్రణవ్ వరల్డ్ జూనియర్ విన్నర్ గా గెలిచాడు. ఈ అచీవ్మెంట్స్ ఈ స్కూల్లోని ట్రైనింగ్, ఎంకరేజ్మెంట్, పట్టుదల ఎంత స్థాయిలో ఉందో చూపిస్తుంది. దీనివల్ల వేలమ్మల్ స్కూల్ కేవలం ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మాత్రమే కాదు, భారతదేశానికి వరల్డ్ లెవెల్ చెస్ టాలెంటెడ్ పీపుల్ ని అందించే స్కూల్ గా నిలిచింది. ఫ్యాక్ట్ నెంబర్ 4. అమెరికా ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశమని మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఏ దేశం చేయలేని పనులు అమెరికా ధైర్యంగా చేస్తుంది. అయితే దీనికి అసలైన రీజన్ ఏంటి? కేవలం ఆర్మీ పవర్ మాత్రమే కాదు. నిజానికి అమెరికా జియోగ్రఫీ ఒక అన్యాయమైన చీట్ కోడ్ లాంటిది. అంటే నేచర్ అమెరికాకు ఒక అన్యాయమైన బెనిఫిట్ ని ఇచ్చింది. ప్రపంచంలోనే చాలా ఎక్కువ అండర్ గ్రౌండ్ లోని బంగారం అమెరికాలోనే ఉంది. అంతేకాకుండా ప్రపంచంలో చాలా ఎక్కువ నేచురల్ గ్యాస్ అండ్ న్యూక్లియర్ మెటీరియల్ ప్రొడక్షన్ కి అవసరమైన యురేనియం స్టోర్స్ కూడా అమెరికాలోనే ఉన్నాయి. దేవుడు ముందుగానే అన్ని నింపి ఉంచితే అది పవర్ఫుల్ గా ఉండదా మరి? ఇవన్నీ ఒక రీజన్ అయితే సెకండ్ మెయిన్ రీజన్ నాసా. నాసా తన శాటిలైట్స్ ద్వారా ప్రపంచ వ్యవసాయం మొత్తాన్ని స్కాన్ చేస్తుంది. ఎక్కడ ఏ పంట పండుతుందో ఇది మొత్తం ట్రాక్ చేస్తుంది. ఎక్కడ లాభం వస్తుందో, ఎక్కడ లాస్ వస్తుందో తెలిస్తే దానికి సరిపోయేలా బిజినెస్ స్ట్రాటజీస్ ని అప్లై చేస్తుంది. వరల్డ్ వైడ్ గా ఫుడ్ క్రైసిస్ ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకోవడం అమెరికాకి ఉన్న ఒక హిడెన్ పవర్. దీనిని అమెరికా చాలా కాలంగా ఉపయోగిస్తుంది.
భూమిపై నుంచి స్కాన్ చేయడాన్ని ఎవరూ ఆపలేరు. దీని తర్వాత టోటల్ ఇంటర్నెట్ బేసిస్ ఫెసిలిటీస్ అన్ని అమెరికా అండర్ కంట్రోల్లోనే ఉన్నాయి. ఏ వెబ్సైట్ ఆర్ సర్వీస్ ని సృష్టించినా దాని బ్యాక్ ఎండ్ లో అమెజాన్, AWS లాంటి క్లౌడ్ సర్వీసెస్ ఉపయోగించబడతాయి. ఇది కూడా అమెరికాకు చెందిన కంపెనీ. నిజానికి ఇండియన్ గవర్నమెంట్ కూడా తమ వెబ్సైట్ల కోసం దీనిని యూజ్ చేస్తుంది. అంటే అమెరికా ఆగిపోతే అన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ కూడా ఆగిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మూవీస్. ఇది అమెరికా యొక్క ఫస్ట్ పవర్ ని సూచిస్తుంది. ఇండియాలో ఇండియన్ సూపర్ హీరోస్ గురించి ఎవరికి తెలిసినా తెలియకపోయినా అవెంజర్స్, స్పైడర్ మ్యాన్ లాంటివి ప్రతి ఒక్కరికి, ఈవెన్ చిన్నపిల్లలకి కూడా తెలుసు. ఇది అమెరికా యొక్క అపారమైన సాఫ్ట్ పవర్ ని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇంకా లాస్ట్ రీజన్ అమెరికన్ డాలర్. ఇది మొత్తం భూమిపైన అత్యంత శక్తివంతమైన కరెన్సీ. ఇవి అమెరికా పవర్ఫుల్ కావడానికి ఉన్న మెయిన్ రీజన్. ఫ్యాక్ట్ నెంబర్ 5. టైటానిక్ షిప్ మంచు ముక్కల వల్ల మునిగిపోలేదు, ఈ బైనాక్యులర్ వల్లే మునిగిపోయింది. ఈ బైనాక్యులర్ ని చూడండి. అప్పట్లో ప్రపంచంలోనే అతిపెద్ద టైటానిక్ షిప్ లో ఒక్క బైనాక్యులర్ కూడా లేదు. టైటానిక్ కెప్టెన్ రూమ్ లో డేవిడ్ బ్లేర్ అనే అతను ఉండేవాడు. అతనే ఎప్పుడు ఆ క్యాబిన్ తాళం చెవి పెట్టుకునేవాడు. దాంట్లోనే బైనాక్యులర్ ఉండేది. చివరి గంటల్లో ఈ మనిషిని మార్చేశారు. అంటే కొత్త ఆఫీసర్ ని అపాయింట్ చేశారు. అయితే ఆ బైనాక్యులర్ క్యాబినెట్ తాళం చెవి ఇవ్వడం మాత్రం మర్చిపోయాడు. టైటానిక్ బయలుదేరిపోయింది. ఇక టైటానిక్ వాళ్ళు తమ షిప్ గురించి మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. అందుకే కొద్ది దూరం వెళ్లిన తర్వాత బైనాక్యులర్ ఎందుకులే, ఏం అవసరం లేదు అనుకున్నారు. పైగా ఆఫీసర్స్ కూడా ఏం ప్రాబ్లం లేదన్నారు కదా, మన రూట్ ముందే ఫిక్స్ అయిపోయింది కదా అనుకున్నారు. ఇక ఏం జరిగిందంటే టైటానిక్ ఐస్బర్గ్ ని ఢీకొట్టడానికి 37 సెకండ్ల ముందే వాళ్ళు మంచుని చూశారు. కానీ 37 సెకండ్లో షిప్ ని ఎంతవరకు తిప్పగలరు చెప్పండి. అందుకే ఢీకొట్టేసింది. అయితే చాలా మంది హిస్టారియన్స్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. బైనాక్యులర్ ఉండి ఉంటే వీళ్ళు బతికిపోయేవారని. బైనాక్యులర్ తో చాలా కిలోమీటర్స్ దూరం నుంచే మనం ఐస్బర్గ్ ని చూడగలం. అందుకే చిన్న చిన్న విషయాలు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. స్మాల్ థింగ్స్ క్యాన్ క్రియేట్ బిగ్ ఇంపాక్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 6. లక్షల్లో ఇళ్లున్నాయి, వాటిల్లో విండోస్ చాలా విచిత్రంగా కనిపిస్తాయి. దీన్ని బలవంతంగా మూసేశారనిపిస్తుంది కదా. దీని గురించి మీకు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇది ఎందుకు మూసేశారంటే, మీ ఇంట్లో 5 కిటికీలు ఉన్నాయంటే గవర్నమెంట్ కి మీరు 5% ట్యాక్స్ కట్టాలి. 8 విండోస్ ఉన్నాయంటే 8% ట్యాక్స్ కట్టాలి. ప్రజల నుండి లైట్ ని, గాలిని లాగేసుకుంటున్నారన్నమాట. ఇక్కడి నుండే డే లైట్ రాబరీ అనే ఒక పదం పుట్టుకొచ్చింది. డే లైట్ రాబరీ అంటే గవర్నమెంట్ మన నుండి డే లైట్ పొందే హక్కుని లాగేసుకుంటుంది. ఎందుకంటే ఈ ట్యాక్స్ అమల్లోకి వచ్చినప్పుడు అందరూ తమ ట్యాక్స్ తగ్గించుకోవాలని వాళ్ళ ఇంటి కిటికీలను మూసేయడం మొదలుపెట్టారు. ఇది ఎందుకు జరిగిందంటే యూకే గవర్నమెంట్ రిచ్ పర్సన్స్ మీద ట్యాక్స్ వేయాలనుకుంది. అప్పుడు ఒక మనిషి రిచ్చా కాదా అని తెలుసుకోవడానికి విండోస్ లెక్క చాలా మంచి బేసిస్ అయింది. ఎంత రిచ్ అయితే అంత పెద్ద హౌస్, ఎంత పెద్ద హౌస్ అయితే అన్ని ఎక్కువ విండోస్. ఈ సిస్టమ్ యూకేలో 1696లో వచ్చింది. అందుకనే యూకేలో ఈ రోజుకి ఇలాంటి హౌసెస్ చాలా ఉన్నాయి. వాటిలో మీకు ఇలాంటివి చాలా కనిపిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఆవు మీద ఈ మిషన్ పెట్టడం వల్ల అది ఒక హద్దు దాటి ముందుకు వెళ్ళదు. ఒక వర్చువల్ ఫెన్సింగ్ క్రియేట్ అవుతుంది. ఎట్లయితే పశువుల కాపర్లు ఈ ప్రాబ్లంను ఫేస్ చేస్తుంటారు. ఆవు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతుంటుంది కదా. అందుకే ఈ మిషన్ పెడితే వాటి బాడీలో ఒక షాక్ వేవ్ వస్తుంది. దానివల్ల వాటి మైండ్లో ఒక ఆర్టిఫిషియల్ సెన్స్ అవుతుంది, మనం దీనికంటే ముందుకు వెళ్ళకూడదని. దానికంటే ముందుకు వెళ్తే వాటికి షాక్ కొడుతుంది. అందుకే అమెరికాలో అండ్ చాలా వెస్టర్న్ కంట్రీస్ లో ఈ డివైజెస్ చాలా ఎక్కువగా వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడి వరకు అడవుల్లోనో లేదంటే పొలాల్లోనో ఇది సెట్ చేసి పెడితే దానికంటే ముందుకో ఆవు అసలు పోదు. అందుకే వేల ఆవులు తప్పిపోతాయన్న భయం టెక్నికల్లీ ఇప్పుడు ఉండదు. ఇది టెక్నాలజీతోనే సాధ్యమైంది. దీని గురించి మీరేమంటారు? మన ఇండియాలో కూడా ఇలాంటివి వస్తే ఎలా ఉంటుంది? ఫ్యాక్ట్ నెంబర్ 8. మీకు తెలిసిన వారికి ఎవరికైనా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మెదడులో నరం చిట్లిపోతే, అలా ఒకవేళ జరిగితే ఒక వ్యాధి వస్తుంది. దాన్ని డిమాన్ ఫేస్ సిండ్రోమ్ అని అంటారు. అంటే కొంతమంది స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ కి ఏం జరిగిందంటే, ఒక మనిషి ముఖం చూసినప్పుడు వాళ్ళకి దయ్యం లెక్కనో రాక్షసుడి లెక్కనో కనిపిస్తుంది. చాలా భయంకరంగా మనుషులు కనిపిస్తారు. బ్రెయిన్ అలాంటివి చూపించి భయం పుట్టించే కెమికల్స్ బయటికి రిలీజ్ చేసేలా చేస్తుంది. స్ట్రోక్ వల్ల బ్రెయిన్ లో డిస్బ్యాలెన్స్ అవుతుంది. ప్రపంచంలోనే పెద్ద సైన్స్ జర్నల్ అయిన ది లాన్సెట్ అనే జర్నల్ లో కూడా ఈ సిండ్రోమ్ గురించి చాలా వివరంగా రాశారు. చిత్రం ఏమిటంటే, ఎదురుగా చూసినప్పుడు మాత్రమే ఆ దయ్యం ముఖం కనిపిస్తుంది. వాళ్ళు మనుషులను కళ్ళల్లోకి చూసి మాట్లాడలేరు. కానీ ఎవరైనా ఒక మనిషిని స్క్రీన్ మీద చూస్తే, ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నట్లు అప్పుడు మామూలుగానే కనిపిస్తారు. వీడియోల్లోనూ ఫొటోస్లోనూ కరెక్ట్ గానే కనిపిస్తారు. అట్లాంటోళ్ళు అసలు నిజ జీవితంలో మనుషుల్ని చూడలేరు. ఫొటోస్లోనూ లేదంటే వీడియోస్లోనూ చూసి మాత్రమే వాళ్ళు మామూలుగా ఉండాల్సి వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. భూమి నుండి 50 కిలోల గాలి చంద్రుడిపైకి బదిలీ అయింది. ఇది అపోలో మిషన్ సమయంలో జరిగింది. మన ఎర్త్ ఒక క్లోజ్డ్ సిస్టమ్. ఇక్కడ మనం వాటర్ తాగుతాం, కింద నుండి బయటికి తీస్తాం, మళ్ళీ అదే క్లీన్ చేసుకుని మనం తాగుతాం. ఎర్త్ బయటికి ఏం పోదు.
కానీ హ్యూమన్స్ ఒక ఆబ్జెక్ట్ ని ఎర్త్ బయటికి నిజంగా తీసుకెళ్లారు, అది కొద్ది మొత్తంలో అయినా సరే. అపోలో మిషన్స్ లో మూన్ నుండి తిరిగి వస్తుండగా స్పేస్ క్రాఫ్ట్ ను ముందుకు నెట్టడానికి యూజ్ చేసిన గ్యాసెస్ ఎర్త్ నుండే తీసుకెళ్లబడ్డాయి. అంటే హ్యూమన్స్ టెక్నికల్లీ ఎర్త్ నుండి ఆబ్జెక్ట్స్ ను బయటికి పంపి మూన్ పైకి తీసుకెళ్లారు. ఎర్త్ వైట్ మొదటిసారిగా కొద్దిగా తగ్గింది, ఎందుకంటే ఎర్త్ స్వయంగా ఒక క్లోజ్డ్ సిస్టమ్ కదా, ఇక్కడ నుండి బయటికి ఏమీ పోదు. సో అప్పుడు ఎర్త్ వైట్ మైక్రోస్కోపిక్ స్థాయిలో కొద్దిగా తగ్గింది. అపోలో మిషన్స్ కన్నా ముందు, అంటే హ్యూమన్ ఎర్త్ నుండి బయటికి వెళ్ళక ముందు ఎర్త్ వెయిట్ 1 గ్రామ్ కూడా తగ్గలేదు. సైన్స్ తెలిసిన వాళ్ళు ఈ ఫ్యాక్ట్ ను లోతుగా అర్థం చేసుకోగలరు. మిగతా వారికి ఇది కొంచెం ట్రాష్ గా అనిపించవచ్చు, మీరు కొంచెం లోతుగా ఆలోచించాలి. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఇతను ఒక ఫేక్ బిల్ ని తయారు చేసి గూగుల్ కంపెనీకి 7 కోట్లు ఈమెయిల్ పంపించాడు. ఆ గూగుల్ కంపెనీ పే కూడా చేసింది. ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్, ఈ $1 బిలియన్ కంపెనీస్ లో చాలా ఇన్వాయిసెస్ వస్తుంటాయి, చాలా పేమెంట్స్ అవుతుంటాయి. మీకు తెలిసే ఉంటుంది, పగలు రాత్రుళ్ళు పేమెంట్స్ అవుతూనే ఉంటాయి. సో అందులో ఒకటి ఇలా వచ్చింది. దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఇదే పాయింట్ ని పట్టుకొని ఇతను డబ్బులు కొట్టేశాడు. ఒక్క కంపెనీనే ఇలా దోచేస్తే అది అదృష్టం అనుకోవచ్చు, కానీ ఇతను ఇదే ట్రిక్ తో ఫేస్బుక్ నుండి 700 కోట్లు, గూగుల్ నుండి 200 కోట్లు కొట్టేశాడు. అది కూడా 3 సంవత్సరాల్లోనే. ఇతని పేరు ఎవాల్డ్స్ రిమాసావ్స్కాస్. ఇతను యూరోప్ లోని లిథోనియా అనే కంట్రీకి చెందినవాడు. అక్కడ చాలా మంది హ్యాకర్స్ పుడుతుంటారు. 2017లో ఇతనిని అరెస్ట్ చేశారు. కానీ ఇతను ఆ డబ్బు మొత్తాన్ని రకరకాల కంట్రీస్ లో రకరకాల నేమ్స్ తో దాచిపెట్టాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఆ డబ్బు ఎక్కడ ఉందో కనుక్కోలేక అల్లాడిపోతుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇతనికి 5 సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే పడింది. 5 years తర్వాత బయటకు వచ్చి తన 900 crores ని లీగల్ గా ఎంజాయ్ చేస్తాడు. ఫేస్బుక్ కంపెనీ అయితే అసలు అంగీకరించడానికి కూడా సిగ్గుపడి కూర్చుంది. తమని ఎవడో ఇంతలా బోల్తో కొట్టించాడని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడలేదు. కోర్ట్ పేపర్స్ లో కూడా కంపెనీ 1, కంపెనీ 2 అని రాసి ఉంది. కానీ ఒక జర్నలిస్ట్ దీని గట్టు రట్టు చేశాడు. ఇతను దోచుకున్న కంపెనీస్ గూగుల్ అండ్ ఫేస్బుక్ అని చెప్పేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 11. రాత్రి కాస్త పగలైపోయింది. అప్పుడు అమెరికన్ గవర్నమెంట్ స్పేస్ లో ఒక న్యూక్లియర్ బాంబ్ ని లాంచ్ చేసింది. భూమికి 400 kilometers పైన స్పేస్ లో దాన్ని బ్లాస్ట్ చేశారు. దీనికి ఆపరేషన్ స్టార్ ఫిష్ అని పేరు పెట్టారు. దీని మీద కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి. అది 1962 ఇయర్. లక్కీలీ అప్పుడు ఎవరు ఆస్ట్రోనట్స్ లేరు, లేదంటే రేడియేషన్ వాళ్ళకి వెంటనే తగిలి ఉండేది. ఇప్పుడు మీరు చూస్తే చాలా మంది రియల్ టైంలో స్పేస్ లో ఉంటున్నారు, కానీ ఆ రోజుల్లో ఎవరు స్పేస్ లో ఉండే అంత టెక్నాలజీ లేదు. పేలుడు ఎంత గట్టిగా ఉందంటే అమెరికాలో బ్లాస్ట్ చేసిన న్యూజిలాండ్ వరకు కనిపించింది అది. దీనివల్ల ఎంత పెద్ద షాక్ వేవ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ బయటికి వచ్చాయంటే స్ట్రీట్ లైట్స్ ఎక్కడ పడితే అక్కడ పగిలిపోయాయి, టెలిఫోన్ సిస్టమ్స్ పాడైపోయాయి. కింద నుంచి చూసిన వాళ్ళకి వరల్డ్ అంతమైపోతున్నట్టుగా కనిపించింది. ఆకాశంలో అప్పటి వరకు ఉన్న శాటిలైట్స్ లో 25% పనికి రాకుండా పోయాయి. కొంతమందికి రష్యా మనపై అటాక్ చేస్తుందేమో అని అనిపించిందట. ఈ సంఘటన జరిగిన ఒక్కరోజు తర్వాతే టెల్స్టార్ 1 అనే ఒక శాటిలైట్ ని లాంచ్ చేశారు. కానీ ఆకాశంలో అంత రేడియేషన్ ఉండడం వల్ల అది లాంచ్ చేసిన వెంటనే పని చేయకుండా ఆగిపోయింది. దీన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ షాక్ అయిపోయాయి. స్పేస్ లో ఇలా బాంబ్స్ పేలిస్తే స్పేస్ పాడైపోతుందని రియలైజేషన్ వచ్చారు. దాని తర్వాత పార్షియల్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అనే అగ్రిమెంట్ ను అన్ని కంట్రీస్ సంతకం చేశాయి. ఇకపై మనం ఆకాశంలో న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్ చేయమని. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్పేస్ లో న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ జరగలేదు. మీరు అడగచ్చు, ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది అని. ఇదంతా ఈగో కోసమే. అమెరికా, రష్యా 2 దేశాలు కాంపిటీషన్ పడుతున్నాయి. స్పేస్ లో పేలిస్తే ఏమవుతుంది, ఎవరు ముందుగా తెలుసుకుంటారు అని. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఇండియాలో బుల్లెట్ ట్రైన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. చాలా దేశాలు భారతదేశానికి తమ నుండి టెక్నాలజీని తీసుకోమని ఆఫర్ చేశాయి. అయితే భారతదేశం కేవలం ఒకే ఒక దేశం నుండి టెక్నాలజీని తీసుకుంది, అదే జపాన్. జపాన్ ఇండియాకు 2 బుల్లెట్ ట్రైన్స్ ను ఫ్రీగా కూడా ఇస్తుంది. కానీ జపాన్ స్వార్థం లేకుండా భారతదేశానికి సహాయం చేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదు. జపాన్ అంత అమాయకమైందేమీ కాదు. 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిందంటే అమెరికా దానిపై బాంబ్ వేయాల్సి వచ్చింది. కాబట్టి జపాన్ ఇప్పుడు శాంతంగా ఉన్నట్లుగా కనిపించినా అంతర్గతంగా అంత శాంతంగా లేదు. జపాన్ కూడా భారత్ మార్కెట్ లోకి ప్రవేశించాలనుకుంటుంది. జపాన్ తన సెమీకండక్టర్ ఫ్యాక్టరీస్ ని ఎల్సిడి, బ్యాటరీ ప్రొడక్షన్ మొత్తం ఇండియాకు మార్చబోతుంది. బుల్లెట్ ట్రైన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ముంబై నుండి అహ్మదాబాద్ వరకు ఉంటుంది. జపాన్ మన కోసం పగలు రాత్రుళ్ళు కష్టపడి దాన్ని నిర్మిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఎప్పుడు కలుసుకొని 2 వ్యక్తులు, వారి ఎత్తు ఒకే 6 అడుగుల 4 అంగుళాలు, వారు వేరువేరు కుటుంబానికి చెందినవారు, వారి గడ్డం రంగు, చర్మం రంగు ఒకటే, వారి గ్లాస్ పవర్ కూడా ఒకటే, వారి ప్రొఫెషన్ ఒకటే, వారి పేర్లు కూడా ఒకటే, వారి డాక్టర్ ఒకరే, అండ్ ప్రొఫెషన్ సమయంలో గాయం కారణంగా చేయించుకోవాల్సిన సర్జరీ కూడా ఒకటే. ఈ మొత్తం విషయాన్ని ప్రపంచానికి తెలియజేసింది ఆ డాక్టరే. వీరిద్దరూ బ్రాండీ ఫేగెల్.
ఒకరికి 28 సంవత్సరాలు, మరొకరికి 33 సంవత్సరాలు. వారిద్దరూ వేరు వ్యక్తులు. ఒక బ్రాండీ ఫీగల్ అప్పటికే ఈ డాక్టర్ దగ్గర తన చెకప్ చేయించుకున్నాడు. తర్వాత రెండో వ్యక్తి వచ్చినప్పుడు, డాక్టర్ మళ్ళీ ఎందుకు వస్తున్నారు, నేను మీకు రిపోర్ట్స్ ఇచ్చేశాను కదా అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఎవరు, నేను వేరే వ్యక్తిని అని అన్నాడు. వారి మధ్య ఇంత జంట పోలికలు ప్రపంచం ముందు బయటపడ్డాయి. అన్నీ ఒకేలా ఉండడంతో ప్రజలు వీరికి DNA టెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. వీరు ట్విన్స్ కాదని. ప్రజల ఒత్తిడితో వారు DNA టెస్టులు చేయించుకున్నారు. అప్పుడు తెలిసింది వారు వేరు కుటుంబాల నుండి వచ్చారని. హాస్పిటల్లో తారుమారయ్యారనే ప్రశ్నే లేదు. దీనిని డొప్పల్ గ్యాంగర్ ఫినామినా అని అంటారు. ఇద్దరు తెలియని వ్యక్తులు ట్విన్స్ కానప్పటికీ అచ్చం ఒకేలా ఉంటారు. అలా జరగడానికి అవకాశం 1 బిలియన్లో 1 ఉంటుంది. అంటే 100 కోట్లకు 1. ఫ్యాక్ట్ నెంబర్ 14. మన ప్రపంచంలో ఏలియన్ కి చాలా దగ్గరగా ఉండే జీవి ఏదైనా ఉంది అంటే అది ఇదే. దీని పేరు అలేసియా సీ స్లగ్. ఇది చూడటానికి అచ్చం హెవెన్ నుంచి వచ్చిన జంతువులాగా ఉంటుంది. దీన్ని రియల్ లైఫ్ ఏలియన్ అని అంటారు. ఎందుకంటే ఇది సన్లైట్ ని తిని బతుకుతుంది. ఇది చిన్న గొర్రె పిల్లలాగా కనిపిస్తుంది. చెట్ల లోపల ప్రాణం ఉంటుంది కదా, మనం సోల్ అంటుంటాం. నిజంగా సోల్ ఉంటే చెట్లల్లో కూడా ఉంటుంది ఆ జీవి సోల్. సో చెట్లు బతుకున్నా కూడా అవి ఫుడ్ ని తినవు, కేవలం లైట్ ని మాత్రమే తింటుంటాయి. కానీ యానిమల్స్ లో ఇది మామూలుగా ఉండదు. ఎలేసియా దీనికి పెద్ద ఎగ్జాంపుల్. ఇది రోజంతా సన్లైట్ ని తినదు, ఒక రీఛార్జ్ మెకానిజం ని వాడుతుంది. అంటే ఒకేసారి చాలా తినేస్తుంది. ఒకసారి ఓషన్ బయటికి వస్తే గంటల తరబడి సన్లైట్ ని తన లోపల బ్యాటరీ లాగా స్టోర్ చేసుకుంటుంది. ఆ తర్వాత 8 to 9 months ఫ్రీ. ఇది తన బాడీలో 9 months వరకు ఫుడ్ ని స్టోర్ చేసుకోగలదు. మరి దీని గొప్పతనం ఇక్కడితోనే అయిపోదు. మార్వెల్ ఫ్యాన్స్ కి డెడ్ పూల్ తెలిసే ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ కి హ్యాండ్ కట్ చేసినా కూడా కొత్త హ్యాండ్ మొలుస్తుంది, హెడ్ తెగ్గొట్టేసినా కొత్త హెడ్ వస్తుంది. సో ఈ అలైసియా సీ స్లగ్ లో కూడా ఇలాంటి ప్రాపర్టీ ఉంది. ఫస్ట్ టైం సైంటిస్టులు దీన్ని పట్టుకొని ల్యాబ్లో తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే మన రీసెర్చ్లో ఏదో తప్పు జరుగుతుంది, ఏ జీవికి అలాంటి ప్రాపర్టీ ఉండదు అని. తర్వాత సైంటిస్టులు కన్ఫర్మ్ చేసుకున్నారు. సైంటిస్టులు దీన్ని యూజ్ చేసుకొని కొత్త ప్లాన్స్ కూడా వేస్తున్నారు. సోలార్ ప్యానెల్స్ కి బదులు బయో హైబ్రిడ్ సోలార్ ప్యానెల్స్ తయారు చేయాలని. అంటే ఈ జీవిని సోలార్ ప్యానెల్స్ లో కలిపేస్తారు. అది సోలార్ ప్యానెల్స్ ని ఇంకా ఎఫిషియెంట్ గా చేస్తుంది. ఎందుకంటే దీని లోపల ఉన్న బయాలజీనే అంత గొప్పది. ఒక విషయం అయితే నిజం, మన నేచర్ ఇంకా ఎవల్యూషన్ ఏదైనా చేయగలదు. నేచర్ చాలా పవర్ఫుల్. ఫ్యాక్ట్ నెంబర్ 15. ఈ చెరువులో నీళ్లు కాదు, పాలుంటాయి. జనాలు కూడా ఇష్టంగా తాగుతారు. గవర్నమెంట్ కూడా అక్కడక్కడ కుళాయిలు పెట్టేసింది. ఈ చెరువు పేరు బైన్చాంగ్ లేక్. ఇది ఇన్నర్ మంగోలియాలో ఉంది, అంటే చైనాలో అన్నమాట. అవును, ఇన్నర్ మంగోలియా చైనాలో ఒక భాగం. పేరుకి మంగోలియా కానీ చైనాదే. ఈ ప్లేస్ కి ప్రతి సంవత్సరం 3.5 లక్షల కంటే ఎక్కువ మంది జనాలు వస్తుంటారు ఈ మిల్క్ ని టేస్ట్ చేయడానికి. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడికి యానిమల్స్ వస్తే అవి ఈ నీళ్ళని అస్సలు టచ్ కూడా చేయవు. ఏదో సెన్స్ చేసినట్లుగా వాటికి తెలిసిపోతుందన్నమాట ఈ నీళ్ళల్లో ఏదో ఉందని. అసలుకి ఇక్కడ మిల్క్ లేదు. ఈ లేక్ భూమి మీద ఉన్న ఒకే ఒక వైట్ కలర్ లో ఉన్న లేక్. మిల్క్ కాదు కానీ వైట్ కలర్ లో ఉంటుంది. ఎందుకంటే ఇందులో చాలా మినరల్స్, కాల్షియం కార్బోనేట్, కెమికల్స్ నిండిపోయి ఉన్నాయి. ఇది చూసి అక్కడి చైనా గవర్నమెంట్ కి ఒక మంచి టూరిస్ట్ ఐడియా వచ్చింది. దీన్ని మనం మిల్క్ లేక్ అని ఫేమస్ చేద్దాం. అసలు మిల్క్ వచ్చే కుళాయి కూడా అక్కడ ఒకటి పెడదాం. నిజంగానే మిల్క్ వస్తే ప్రజలు ఇక్కడ మిల్క్ తాగుతున్నామన్న ఫీల్ వస్తుంది కదా. అందుకే యానిమల్స్ ఈ నీళ్ళని టచ్ కూడా చేయట్లేదు. వాటికి దూరం నుంచే తెలిసిపోతుంది అవేంటో అని. ఒక రిపోర్ట్ ప్రకారం ఈ చెరువులో చాలా ఫోన్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది సెల్ఫీస్ తీసుకుంటూ ఫోన్స్ కింద పడేస్తారు. ఇదేమైనా క్లియర్ నీళ్ళ, ఫోన్ ఎక్కడుందో కనిపించడానికి. అందుకే వేల కొద్ది ఫోన్స్ ఈ చెరువు కింద కూరుకుపోయి ఉన్నాయి. ఈ చెరువుని ది ఫోర్డన్ మిల్క్ లేక్ అని కూడా అంటారు. ఎందుకంటే అక్కడి నీళ్లు తాగొద్దని గవర్నమెంట్ వార్నింగ్ కూడా ఇస్తుంది. అయినా సరే జనాలు పోయి ఆ నీళ్లు తాగేస్తున్నారు. కాల్షియం కార్బోనేట్ కెమికల్. ఆ తర్వాత వామిటింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ కెమికల్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే టూరిస్టులు ఇక్కడికి వెళ్తారో వాళ్ళు తిరిగి తమ హోటల్కి వెళ్ళాక వాళ్ళకి ఏదో తేడాగా అనిపిస్తుంది, మత్తు ఎక్కినట్లుగా అనిపిస్తుంది. ఈ ఫినామినాని మిల్క్ డ్రంక్ అంటారు. ఎవరైతే ఇక్కడ స్నానం చేస్తారో వాళ్ళకి స్కిన్ ర్యాషెస్ కూడా వస్తాయి. ఇక్కడి నీళ్లు తీసుకెళ్లడం అస్సలు అలౌడ్ కాదు. కానీ కొంతమంది టూరిస్టులు ఉంటారు కదా, బాటిల్ను నింపుకొని తీసుకెళ్లిపోతుంటారు ఇంటికి. ఫ్యాక్ట్ నెంబర్ 16. 400 మంది ఒక ఘోరమైన రేడియేషన్ గ్యాస్తో నిండిన ఛాంబర్లోకి దూసుకెళ్లిపోయారు. ఎందుకంటే జపాన్ దేశాన్ని కాపాడడానికి. 2011లో జపాన్లో ఫుకుషిమా డిసాస్టర్ జరిగింది. అక్కడ న్యూక్లియర్ ప్లాంట్ ఒకటి ఉంది. సునామీ వచ్చి మొత్తం న్యూక్లియర్ ప్లాంట్ను మింగేసింది. ఇంకా న్యూక్లియర్ ప్లాంట్ అనేది మామూలు బిస్కెట్ ఫ్యాక్టరీ కాదు కదా, అక్కడ రేడియో యాక్టివ్ ప్రమాదకరమైన కెమికల్స్ ఉంటాయి. అవి సునామీ ద్వారా మొత్తం సిటీ అంతా పాకిపోయాయి. ఇప్పుడు ఏంటంటే సునామీ అయితే వెనక్కి వెళ్ళిపోయింది, ఏం ప్రాబ్లం లేదు. సునామీ వెళ్ళిపోయింది కానీ ఆ రేడియేషన్ను ఎవరు క్లీన్ చేస్తారు? అది వేల సంవత్సరాల పాటు అలానే ఉంటుంది కదా. అందుకే అక్కడున్న ప్రముఖ వృద్ధులు, అంటే ఆ పవర్ ప్లాంట్ ఎక్స్ ఎంప్లాయీస్, రిటైర్డ్ అయిన వృద్ధులు, వాళ్ళు ఒక టీంని తయారు చేసి చెప్పారు, చూడండి మేము ఆల్రెడీ ముసలి వాళ్ళు అయిపోయాం,
మమ్మల్ని వెళ్ళనివ్వండి అని అనుకున్నారు. అందుకే 400 మంది సీనియర్ సిటిజన్స్ రేడియేషన్ ను క్లీన్ చేయడానికి ముందుకొచ్చారు. 400 మందిని ఆఫర్ చేయగా అందులో దాదాపు 100 మంది జాయిన్ అయ్యారు. ఆ గ్రూప్ పేరు SVC, స్కిల్డ్ వెటర్న్ కార్ప్స్. వాళ్ళ సొంత రిస్క్తో మొత్తం రేడియేషన్ వగైరా అంతా క్లీన్ చేసి జపాన్ను సేఫ్గా చేశారు. ఇక్కడ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ఇదే ఫుకుషిమా డిసాస్టర్ను చూసి జర్మనీ దేశం వాళ్ళ దేశంలో ఉన్న అన్ని న్యూక్లియర్ ప్లాంట్స్ను, అన్ని న్యూక్లియర్ వస్తువులను తీసేసింది. జపాన్ డిసాస్టర్ చూసే జర్మనీ ఈ డిసిషన్ తీసుకుంది. ఒకసారి రిఫరెన్స్ చూడండి. సీ పక్కన పవర్ ప్లాంట్ ఉంటే సునామీ వస్తే భయంకరంగా మొత్తం సిటీలో రేడియేషన్ పాకేస్తుంది. ఇలాంటి సంఘటనలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకే జర్మనీ మాకు న్యూక్లియర్ ప్లాంట్ వద్దు, మేము విండ్ నుండి కోల్ నుండే మా దేశానికి కరెంట్ను తయారు చేసుకుంటాం కానీ న్యూక్లియర్ని ఇన్స్టాల్ చేయమని చెప్పింది. ఏప్రిల్ 2023 తర్వాత అన్ని న్యూక్లియర్ ప్లాంట్స్ను క్లీన్ చేసి మామూలు బిల్డింగ్స్లా మార్చేసింది. దాని లోపల ఉన్న రేడియేషన్ కెమికల్స్ వగైరా మొత్తం దేశం బయటకు అమ్మేసింది. నిజానికి ఒక విషయం చెప్పాలి, జపాన్లో ఫుకుషిమా ప్లాంట్ ఎక్కడైతే డిసాస్టర్ జరిగిందో అది ఇంకా పూర్తిగా క్లీన్ కాలేదు. ఆ ముసలి వాళ్ళు జస్ట్ క్లీన్ చేశారంతే. కానీ అది పూర్తిగా క్లీన్ అవ్వడానికి 2051 ఇయర్ వరకు పడుతుంది. ఆ తర్వాతే ఆ ప్లేస్ మళ్ళీ వాడడానికి సేఫ్గా ఉంటుంది. అలాగే మన ఇండియాలో కూడా సౌత్ ఇండియాలో న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయి. అవి సీ పక్కనే ఉన్నాయి. న్యూక్లియర్ ప్లాంట్ను సునామీ రిస్క్ను చూసి మాత్రమే కట్టాలి, లేదంటే చాలా పెద్ద డిసాస్టరే జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 17. ఈ సాధారణ కుర్రోడు $1 బిలియన్ కంపెనీ GTA 6 తయారు చేసిన రాక్ స్టార్ గేమ్స్ని హ్యాక్ చేసేశాడు. ఈవెన్ ఇతని దగ్గర కంప్యూటర్ కూడా లేదు. చూడండి, ఇతని పేరు అరియాన్ కుర్తాజ్. ఇతనికి ఆటిజం అనే ఒక డిసీజ్ ఉంది. ఈ డిసీజ్ ఉంటే మనిషి జీవితంలో ప్రతి క్షణం గుర్తుపెట్టుకుంటారు. ఇతను ఆల్రెడీ హ్యాకింగ్ గట్రా చేసుకుంటూ జైల్లోనే ఉన్నాడు. సో పోలీసులు ఇతనిని ఒక జైలు నుంచి ఇంకో జైలుకి తీసుకెళ్తున్నారు. దారి పెద్దగా ఉండడంతో పోలీస్ టీం అంతా ఒక సర్టిఫైడ్ హోటల్లో ఆగింది. ఇప్పుడు ఖైదీ హోటల్లో ఉన్నాడు కదా, హోటల్లో టీవీ కూడా ఉంటుంది. ఇతని ల్యాప్టాప్ ని పోలీసులు తీసుకున్నారు. ఆ హోటల్ టీవీలో అమెజాన్ ఫైర్ స్టిక్ ఉంది. అది ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంది. అలా ఇతనికి ఒక దారి దొరికింది. అప్పుడు ఇతను అమెజాన్ ఫైర్ స్టిక్లోని ప్రోగ్రామ్స్ని మార్చేసి టీవీ ద్వారా కమాండ్స్ పంపి రాక్ స్టార్ సర్వర్ని హ్యాక్ చేసేశాడు. రాక్ స్టార్ టీమ్కి ఒక మెసేజ్ పంపించాడు, నాతో మాట్లాడండి లేకపోతే నేను కొన్ని లీక్స్ చేస్తాను అని బెదిరించాడు. రాక్ స్టార్ వాళ్ళు ఈ వార్నింగ్ని చాలా లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత GTA 6కి సంబంధించిన 90 క్లిప్స్, ఇంటర్నెట్ సోర్స్ కోడ్స్, యానిమేషన్స్ ఇలా చాలానే లీక్ చేశాడు. 2023లో UK కోర్ట్ ఇతనిని జీవితకాలం లోపలే పెట్టమని చెప్పింది. ఇప్పుడు ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే చాలా మందికి అనిపిస్తుంది హ్యాకింగ్ వల్లే ఇతనికి లైఫ్ టైం శిక్ష పడింది అని. కానీ కాదు, ఇతనికి ఆటిజం అనే ఒక డిసీజ్ ఉంది కదా, ఇతను అన్ని గుర్తుపెట్టుకుంటాడు. అందుకే ఇతనిని సైకియాట్రిస్ట్ జైల్లో పెట్టారు. అది కూడా ఎప్పటి వరకు అంటే అతని బుర్ర ఒక సాధారణ మనిషిలాగా నార్మల్ అయ్యేంత వరకు. ఫ్యాక్ట్ నెంబర్ 18. భారతదేశంలోని తమిళనాడులో ఏలియన్స్ పూజలు జరుగుతున్నాయి. ఇది భారతదేశంలోనే చాలా విచిత్రమైన గుడి. తమిళనాడులోని మల్లమూతి గ్రామంలో ఒక ఏలియన్ టెంపుల్ ఉంది. అందులో పొద్దున సాయంత్రం భోజనాలు కూడా పెడతారు. తర్వాత ఇంకో గుడి నరేంద్ర మోడీది. గుజరాత్లో నరేంద్ర మోడీకి అంకితం చేసి కట్టిన ఒక గుడి. ఇప్పుడు బీజేపీ వ్యతిరేకులు కోపం తెచ్చుకుంటారు కదా, అయితే మీకోసం కూడా ఒకటి ఉంది. తెలంగాణలో సోనియా గాంధీకి ఒక గుడి ఉంది. ఇది చాలాదన్నట్టు కలకత్తాలో అమితాబ్ బచ్చన్ కి కూడా ఒక గుడి ఉంది. దానికి బచ్చన్ ధామ్ అని పేరు పెట్టారు. ఇక సౌత్ అమితాబ్ బచ్చన్ అంటే రజనీకాంత్ గారే కదా, అయితే తమిళనాడులో రజనీకాంత్ గారికి కూడా ఒక గుడి ఉంది. ఇది కూడా పర్లేదనుకుంటే ట్రంప్ టెంపుల్. డొనాల్డ్ ట్రంప్ మీద తెలంగాణలో ఒక గుడి కట్టారు. మన భారతదేశంలోని పంజాబ్లో ఇంకో విచిత్రమైన గుడి ఉంది. అక్కడ ఒక వీసా గురుద్వార్ ఉంది. అంటే ఎవరికైనా విదేశాలకి వెళ్లే వీసా అప్రూవ్ అవ్వకపోతే ఇక్కడికి వెళ్లి అప్రూవ్ అవ్వాలని ప్రార్థిస్తారు. దీని తర్వాత గుడి కలకత్తాలో చైనీస్ కాళీమాత. చూడండి, కలకత్తాలో కాళీమాతని చాలా మనస్ఫూర్తిగా నమ్ముతారు. అక్కడ ఆ గుడిలో ఆమె చైనీస్ వర్షన్ ఉంది. అందులో మామూలు ప్రసాదాలు పెట్టకుండా నూడిల్స్, చాప్స్, మంచూరియన్, ఫ్రైడ్ రైస్ ఇవన్నీ పెడతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ మొత్తం వీడియోలో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ డైలీ మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. నేను వీడియో పెట్టిన వెంటనే మీ దాకా రావాలంటే కింద కనిపించే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఇంతియాజ్ సైనింగ్ ఆఫ్. బాయ్.